నమస్తే. మన దగ్గర ఇప్పుడు మొహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు. రాహుల్ ప్రియాంక గాంధీ సేన స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. మనం అసలు డీలిమిటేషన్ గురించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ గాని అలాగే కేటీఆర్ కావచ్చు, రేవంత్ వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారనమాట. సౌత్ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువ ఉంది. దాని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మన దగ్గర మొహమ్మద్ ఫయాజ్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? అసలు డీలిమిటేషన్ గురించి మన సౌత్ రాష్ట్రాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకు అసలు డీలిమిటేషన్ అంటే? డీలిమిటేషన్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇండిపెండెన్స్ తర్వాత ఉన్న సీట్లను సంఖ్యను టైం బట్టి పెంచుకుంటూ పోయాం. ఓకే. అయితే ఇప్పుడు ఉన్నది 544 ఉన్నాయి. అందులో మనకు వచ్చేసి 124 or 126 అనేది సౌత్ ఇండియాకు ఉన్నది. ఓకే. రిమైనింగ్ అంతా నార్దర్న్ స్టేట్స్ అండ్ తర్వాత నార్త్ ఈస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. అంటే దీన్ని ఏమైందంటే ఇప్పుడు మనకు 554 నుంచి 24 చేస్తే 440 వాళ్ళ దగ్గర చేతిలో ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు ఏమైతుందంటే డిస్కషన్ ప్రాబ్లం అవుతుంది మన ఇండియాకి, మన సౌత్ ఇండియాకి. ఇప్పుడు మనం ఉన్నాము 126, 124. ఈ ఎంపీలు పార్లమెంట్ లో పోయి ఏమైనా క్వశ్చన్ అడగాలన్నా, ఏదైనా నిధులు తెచ్చుకోవాలన్నా, ఏదైనా అంటే ఏది చేయాలన్నా వాళ్ళ డామినేషన్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఆ డామినేషన్ ఎక్కువ అవడం మూలంగా మనకు రావాల్సిన వనరులు తగ్గుతున్నాయి. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన ఇండియాలో గ్రోత్ స్టేట్స్ ఉన్నాయి. ఒకటి ఈస్ట్ తెలంగాణ, తర్వాత ఆంధ్ర, తర్వాత తమిళనాడు, కేరళ, కర్ణాటక. ఈ 5 రాష్ట్రాలు మనం చాలా ఫైనాన్షియల్ గా మనం ట్యాక్సెస్ కడుతున్నాం సెంట్రల్ గవర్నమెంట్. ఫెడరల్ గవర్నమెంట్ కాబట్టి మనం కట్టుతాను. అక్కడ వచ్చే రూపాయి, మనం ఇచ్చే రూపాయిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన యొక్క నిష్పత్తిని, మన యొక్క ఎంపీల నిష్పత్తి, మన యొక్క పాపులేషన్ నిష్పత్తిగా వాళ్ళు కేరళకి ఏమో 15 పైసా 12 పైసా ఏదో ఇస్తున్నారు. మరి తమిళనాడు 30 పైసా ఇస్తున్నారు. మనకి వచ్చేసి 42 పైసా ఇస్తున్నారు. ఆంధ్రాకి వచ్చి 49 పైసా ఇస్తున్నారు. ఇట్లా అందరికీ మనం 1 రూపాయి కట్టాలి. అక్కడి నుంచి మనం ఒక రూపాయి కడుతుంటే వాళ్ళకి మనకు రూపాయి కన్నా తక్కువ ఇస్తున్నారు. ఓకే. అయితే ఇది ఫైనాన్షియల్లీ మనకు బర్డెన్ అవుతుంది. మన డబ్బులు తీసుకెళ్లి మరి అదే మన బీహార్, యూపీ, హర్యానా ఇవన్నీ స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ నార్త్ స్టేట్లలో ఏమవుతుందంటే వాళ్ళు పాపులేషన్ ఎక్కువ ఉన్నారు. పాపులేషన్ పబ్లిక్ ఎక్కువ ఉండడం మూలంగా ఈ నిధులు వాళ్ళకు మళ్లించబడుతున్నాయి. ఓకే. ఆ మళ్లించడం మూలంగా ఏమవుతుంది, ఇప్పుడు 6 రూపాయలేమో మనం బీహార్ కి, 1 రూపాయి వాళ్ళు ఇస్తే మళ్ళీ వాళ్ళకి 5 రూపాయలు ఎక్స్ట్రా అటాచ్ చేసి ఇస్తున్నారు. ఓకే. మన సొమ్ము తీసుకుపోయి వాళ్ళకి పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ స్టేట్స్ వాళ్ళేమో ట్యాక్సులు కట్టరు, వాళ్ళేమో మన సంపాదన ఎవరికి ఇయ్యరు. కానీ నా సౌత్ ఇండియా మొత్తం తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పెంచి పోషిస్తుంది. మళ్ళీ వాళ్ళది ఒక డామినేషన్ కూడా ఉంది. ఎట్లా అంటే మీరు ప్రతి డిపార్ట్మెంట్ లో పోనండి, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, అండ్ తర్వాత ఆల్ బ్యూరోక్రాట్స్ అంతా వీళ్ళు ఏం చేస్తారంటే మన మీద డామినేట్ చేయడానికే కోషిష్ చేస్తారు. ఓకే. అంటే ఎట్లా కోషిష్ చేస్తారంటే మనకు వనరులు ఇచ్చే దగ్గర అని మనం చిప్పబట్టుకుని అడుక్కునే స్టేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే. ఎట్లా అంటే మన ఎంపీలు తక్కువ ఉన్నారు. మన ఎంపీలు అక్కడ వాళ్ళు చాలా చిన్న చూపు చూస్తారు. నేను చూశాను ఎంపీల వాల్యూ ఎట్లుంటది అంటే, అసలు జనరల్ గా వాళ్ళ ఎంపీ వాళ్ళకి ఇచ్చిన పవర్ ముందు మన ఎంపీలు మామూలు కౌన్సిలర్ పవర్ ఉంటది అక్కడ పోగానే. ఓకే. అని మనం ఏం చెప్పినా వాళ్ళు వినరు. మీకేం తెలుసు అన్నట్టే మాట్లాడు తప్ప మన ఎంపీలు కానీ ఎవరైనా సరే మినిస్టర్లను ఈ రోజు కూడా ఈ డామినేషన్ ఎట్లుందంటే రాష్ట్రపతి వాళ్ళే ఎలక్ట్ చేస్తారు. ఓకే. ప్రధానమంత్రిని వాళ్ళే చూసుకుంటారు, ఉప ప్రధానమంత్రి వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్లను కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇదే విషయం అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అనే కాదు, అవును, కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే నడుస్తుంది. ఎందుకంటే
నార్త్ లో ఉన్నప్పుడు మీ అవును. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక పిఎం అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటున్నారు, అవును ప్రెసిడెంట్ అయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నార్త్ వాళ్ళే ఉంటున్నారు అనమాట. అవును అంటే నార్త్ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది, అలాగే బీజేపీ పార్టీలో కూడా ఉంది. అవును అవునా? అవును. ఎందుకు అట్లా? ఇక అదే నేను అనేది ఏంటంటే అక్కడ ఇప్పుడు 124-6 మనం ఉన్నామంటే 544 లో మరి తీసేస్తే వాళ్ళది 440 ఎంపీస్ వాళ్ళే ఉన్నారు. ఓకే. జనరల్ గా 440 ఎంపీస్ కి మాట వింటారా, 126 ఉన్న మాట వింటారా? ఈ డిలిమిటేషన్ లో ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడే క్వశ్చన్ అనేది వస్తుంది. ఏంటంటే మన దగ్గర ఎంపీస్ తక్కువ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నారు. ఎందుకు ఎక్కువ ఉన్నారు? ఇందిరాగాంధీ గారు జమానాలో హమ్ దో హమారే దో అన్నారు. ఓకే. అయితే పాపం మన సౌత్ ఇండియా వాళ్ళు అమాయకులు, ఓకే. అమాయకత్వంగా ఇద్దరినే కన్నారు. కనడం వలన పాపులేషన్ తగ్గిపోయింది. వాళ్ళది ఏది యూపీ, బీహార్, ఈ అన్ని బెల్ట్ నార్త్ ఇండియా బెల్ట్ మొత్తం ఏంటంటే ఒక్కడికి 20 మంది సంతానం కన్నారు. ఓకే. అది హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, అందరు అంతే ఉన్నారు ఆడ. ఓకే. కాబట్టి వాళ్ళ పాపులేషన్ పెరిగింది. మన పాపులేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే అని చెప్పి మనల్ని తగ్గించుకుంటూ పోతున్నారు, వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎందుకు ఆవేశంగా అన్నారు, మనం కూడా 20 మందిని కందామని. ఇదే ఆయనకు అప్పుడే అర్థమైపోయింది, మేము తగ్గుతున్నాం. నేను ఇప్పుడు పార్లమెంట్ లో మరి మోడీ గారికి సపోర్ట్ చేయాలి, నేనేం చేయగలుగుతా, అందులో పాపులేషన్ పెంచామని ఆయన మొరబెట్టుకున్నాడు. ఓకే. ఆయన ఇది అనుకోలేదు పాపులేషన్ గురించి అని, ఏదో ప్రాంతం చెప్పట్లేదు వాడు. ఓకే. ఏందంటే ఎంపీలు తగ్గుతున్నారు కదా, ఈ బాధ చంద్రబాబు నాయుడు ప్రకారం మీరు చెప్పండి. అంటే ఎంతమంది జనాభాకి ఎంతమంది ఎంపీలు ఉండాలనుకుంటారు? ఒక 10 లక్షల మందికి ఒక ఎంపీ అనుకోవచ్చు. అట్లా అనుకుంటే మీ ప్రకారం అయితే ఎంతమంది ఉండాలనుకుంటారు? ఇప్పుడు జనరల్ గా ఏమవుతుంది అంటే పాపులేషన్ అండ్ డయామీటర్ కూడా ఉంటుంది. పాపులేషన్ ప్రకారం అయితే మరి అక్కడైతే ఆ టైంలో 14 లక్షల మందికి ఒక ఎంపీని ఇచ్చారు. ఇప్పుడు అదే 14 అనేది అక్కడ ఉండదు, 30కి ఒకటి అయ్యేటట్టు ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, 20కి ఒకటిగా తయారు చేశారు. అదే 20 lakhs పీపుల్ తోటి ఒక ఎంపీ అవుతారు. ఇక్కడ కూడా అదే చేస్తారంటే ఇక్కడ పాపులేషనే లేదు, మన సీట్లు తగ్గుతాయి. అంటే 126 నుంచి ఒక 20 సీట్లు పెంచొచ్చు. ఓకే. దాన్ని ఇప్పుడే మనం బాధపడుతున్నాం. 70 సంవత్సరాల నుంచి మన ఎంపీలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఉన్నది వాళ్ళేదేమో 800-700 దాకా వెళ్ళిపోతాయి. మనకు వచ్చేసి 150-200 వస్తాయి. 150 అంటే ఎట్లా ఫైట్ చేస్తారు? 800 వాళ్ళతో ఫైట్ చేయగలుగుతారా? ఇప్పుడే 444 మంది ఉంటే కూడా మనం ఫైట్ చేయలేకపోతున్నాం. మరి అప్పుడు ఎట్లా చేయగలుగుతారు? అది దట్ ఈస్ మెయిన్ రీజన్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.